సో యాక్షన్ కొరియోగ్రాఫర్గా మీరు ఇన్ని పార్టిసిపేట్ చేసినా కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్గా మీకు అవార్డు వచ్చింది. సో ఆ సీక్వెన్సెస్, ఆ సీన్స్ ఎట్లా ప్లాన్ చేశారు ఏంటి? కనీసం అక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేశారా? ఇందాక చెప్పాను కదా మేడం. అంటే ఒక సీన్ చెప్పారు. బేసిక్గా నా కోర్ స్ట్రెంత్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ మేడం. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నాకు జనరల్గా బ్రూస్లీ గారి సినిమాలు చాలా ఇన్ఫ్లుయెన్స్. బ్రూస్లీ, జాకీ చాన్ చిన్నప్పటి నుంచి అవే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మన ఇండియాలో తెలుగులో వచ్చేసి నాకు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒక్కటి ఏముంది అంటే నేను ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న స్ట్రెంత్ అదొకటే. సో దీన్ని బేస్ చేసుకుని ఎట్లా వస్తాను నేను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ ఆ కైండ్ ఆఫ్ పర్సన్ రాలేదు మళ్ళీ. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఆ స్పేస్ ఎప్పటి నుంచో ఉంది. సో నేనేదో పెద్ద హీరో అయిపోతానో లేకపోతే అది ఎప్పుడు లేదు. నాకు టాలెంట్ మీదే కొట్టాలి, నా స్ట్రెంత్ మీదే కొట్టాలి అని నేను ఫిక్స్ అయి ఉన్నాను. సో ఇక్కడ ఈ స్పేస్ ఖాళీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మార్షల్ ఆర్ట్స్ వైపు ఎవరు రాలేదు, ఫైట్స్ ఎవరు బాగా తీయలేదు. బాగా తీయలేదు ఇన్ ద సెన్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ రాలేదు. దీన్ని కనుక ప్రాపర్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాను. అండ్ ఈరోజు దానికే ఇచ్చారు అవార్డు అది. సో దాని ప్లానింగ్ వచ్చేసి డెఫినెట్గా రెగ్యులర్ ఫైట్స్ చేయొద్దు. నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నాను కాబట్టి దాని మీద మనం అందరం హాలీవుడ్ ఫిలిం ఫైట్స్, వేరే కొరియన్ ఫిలిం ఫైట్స్ చూసి బాగా అడ్మైర్ చేస్తాం. మనం చాలా బాగా ఉన్నాయి ఫైట్స్, మన దగ్గర చేయరు, మన దగ్గర కొడితే గాలి ఎగిరిపోతాడు, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతాయి, ఇట్లా మాట్లాడతారు. కానీ ఫిర్బీ మనం అవే ఎంజాయ్ చేస్తాం ఆ సినిమాటిక్ ఫైట్స్కి. కాకపోతే రియల్ స్టంట్స్ అనేది మనం ఎందుకు హాలీవుడ్ ఫిల్మ్స్కి మెస్మరైజ్ అవుతామంటే ఫైట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి.